అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి తమ భర్తలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలను గురించి మనం విందాం. మొదటిగా మోషే భార్య అయిన సిపోరా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యెహోవా అతన్ని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి దేవుని చేతిలో నుండి తన భర్తను ప్రాణములు కాపాడుకుంది అని ఆ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనములలో మనము చూడగలం. రెండవది, దావీదు భార్య అయిన మీకాలు తన తండ్రి అయిన సౌలు దావీదును చూచి చంపుటకు దూతలను పంపెనని తెలుసుకొనినప్పుడు మీకాలు వారి చేతిలో పడకుండా తన భర్త అయిన దావీదు ప్రాణమును కాపాడుకొనెను. ఈ మాటలు మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 17 వచనాలలో మనము చూడగలం. అదేవిధంగా మూడవదిగా, నాబాలు భార్య అయిన అబిగేలు సహాయం కొరకు దావీదును తన పనివారిని నాబాలు దగ్గరికి పంపినప్పుడు నాబాలు అవివేకముతో మాట్లాడినందుకు అప్పుడు కోపం రేపినప్పుడు అప్పుడు అబిగేలు దావీదుతో మాట్లాడి తన భర్త అయిన నాబాలు ప్రాణమును కాపాడుకున్నది. ఇది మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఇలా ముగ్గురు స్త్రీలు తమ భర్త ప్రాణాలను తెగిడిసి కాపాడుకున్నారు. మొదటి స్త్రీ సిపోరా, మోషే భార్య. రెండవ స్త్రీ మీకాలు, అనగా ఈ యొక్క దావీదు భార్య. మూడవ స్త్రీ అబిగేలు, ఈమె నాబాలు యొక్క భార్య అబిగేలు. కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలు అద్భుతంగా మరి ప్రాణాలు పోతూ ఉండగా కాపాడుకున్నట్లుగా వాక్యంలో మనం చూడగలం. కనుక ఈ రోజున్న స్త్రీలు దైవికంగా ఎలా ఉన్నారు? మీ భర్తలు ఏదైనా తప్పు చేస్తే సరి చేస్తున్నారా? లేకపోతే భర్తలు అనారోగ్యంతో ఉంటే సేవ చేస్తున్నారా? భర్తలు చనిపోతూ ఉంటే ప్రార్థన ద్వారా కాపాడుతున్నారా? ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే ఈ ముగ్గురు స్త్రీలను సాదృశ్యంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మంచి ప్రార్థనా పరులు కావాలని, అద్భుతాలని దేవుని ద్వారా మీరు చూడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.